మీటివి న్యూస్ నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో నవంబర్ 24వ తేదీన గద్దర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు నిర్మాణ కమిటీ సభ్యులు సదానందం శేఖర్ తెలిపారు. భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మరియు సాంస్కృతిక సారథి చైర్మన్ గద్దర్ కూతురు వెన్నెల హాజరవుతారని తెలిపారు. ప్రజా సంఘాల సామాజిక వాదులు, గద్దర్ అభిమానులు మరియు కల్వకుర్తి పట్టణ ప్రజలు హాజరు కావాలని కోరారు. మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు 2500 మరియు కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం కొత్త ఏడాదిలో అందజేయనున్నట్లు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. మంత్రుల సబ్ కమిటీ నివేదిక రాగానే రైతు భరోసా ఇస్తామన్నారు. సర్పంచ్ల పెండింగ్ బిల్లులను డిసెంబర్ 9 నాటికి చెల్లించాలని సీఎం నిర్ణయించినట్లు తెలిపారు. 1000 కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. 2025 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 2వ వారం నాటికి రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జనవరి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని అన్నారు. సంక్రాంతి తర్వాత మొత్తం 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేసేలా ప్రణాళికలను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం సదర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. కురుమ యాదవ్ సోదరులందరికీ సదర్ వేడుక శుభాకాంక్షలు తెలిపారు. అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో మాజీ మంత్రిని ఘనంగా సత్కరించారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో కురుమ యాదవులకు సముచిత స్థానం కల్పించామని వెల్లడించారు. మంత్రి కొండ సురేఖ ఇన్స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఆమె తన ఫ్యామిలీతో మాట్లాడుతూ ఎవరు ఎక్కువ డాన్స్ చేసి వాళ్ళకి ఎక్కువ మందు అని చెప్తున్నారు. బిర్యానీలు తెప్పిస్తున్నాం, బిర్యానీ ఉంటే బీర్ ఉండాలిగా అంటూ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోపై బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి ఇలాంటి వ్యాఖ్యలతో జనాలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటివి న్యూస్.